महाराज की जय बोलो गणेश महाराज की नमो पार्वती पति हर हर महादेवा नमो पार्वती पति हर हर महादेवा नमो पार्वती पति हर हर महादेवा నా పేరు ఇలాగ మంచి నరసింహమూర్తి అండి. ఇక ఆలయ యొక్క ధర్మకర్తని, అలాగే ఆలయ అధ్యక్షులు. మరి ఈ దేవాలయం 76వ వార్డు జీవీఎంసీ నడుపూరు గ్రామంలో ఉన్నది. ఈ శ్రీ శ్రీ శంకరమోదన దేవాలయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి దేవాలయం. ఈ దేవాలయంలోని ప్రతి నెల సంక్రాంతి చతుర్దశి జరపబడుతుంది. అలాగే తదనంతరం కూడా సాయంత్రం పూట అభిషేకం హోమం జరుపుతూ తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం కూడా జరపబడుతుంది. అలాగే ఈ ఆలయంకి ఆనుకొని మహామృత్యుంజయ ఉత్సవం అని శివాలయం నిర్మించాము. భక్తులు తమ స్వహస్తాలతో ఇక్కడ అభిషేకం చేసుకునొచ్చు. మరి మృత్యుంజయేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా ప్రాముఖ్యత గల దేవాలయము. ఈ దేవాలయంలో కూడా ప్రతి సోమవారం పూట కానీ, అలాగే మహాశివరాత్రికి, మాస శివరాత్రికి, అలాగే త్రయోదశికి నంది యొక్క అభిషేకం జరపబడుతుంది. మరి ఈ యొక్క ఆలయంలోని భక్తులు ఏమనుకున్నా సరే జరపబడుతుంది. నా పేరు నాగేష్, ఈవి నాగేష్. నేను ఒక వినాయకుడు సేవకుడిని. అయితే ఈ నడుపూరు గ్రామంలో 76వ గ్రామంలోనే వచ్చిన వినాయకుడు అనేది అంటే ఎంత ఫేమస్ అంటే మీకు సంవత్సరం అంతా వినాయకుడికి రావడం అనేది జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో శివుడికి అభిషేకం కోసం దాంట్లోకి శివుడికి కూడా ఓపెన్గా పెట్టడం వల్ల వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోనే జరుగుతుంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రతి నెల సంకటహర చతుర్థి జరుగుతుంటాయి. అలాగే వార్షిక ఉత్సవం, వినాయక చవితి, అలాగే కార్తీక మాసం అంతా చాలా చక్కగా ఇక్కడ వాళ్ళు స్వయంగా వాళ్ళే పాలు నీళ్ళు వేసి శివుడి మీద ఇచ్చేస్తుంటారు. దాని మీద ఏంటంటే ఇక్కడ తండోపతండగా ఇక్కడ జనాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ఉండాలని, అలాగే భగవంతుడు వాళ్ళందరికీ భక్తులందరికీ వారు చూడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మహాశివరాత్రి సో అందరికీ శుభాకాంక్షలు. ఇది శ్రీ 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 సంకటమోచన్ గణపతి ఆలయం. మనం ఇక్కడే శ్రీ మహామృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్ఠించడం జరిగింది సంవత్సరంలో. సో ఈ గుడిలో ఏంటంటే సంకటమోచన్ గణపతి ఆలయం అన్నది మొత్తం ఆంధ్రాలో ఒకటేనండి, ఇంకెక్కడా లేదు. ఇక్కడ వచ్చి ఎవరైనా దండం పెట్టుకొని 21 ప్రదక్షిణాలు చేస్తే మీ కోరికలు తీరుతాయి. 21 సంకటహరి చతుర్థిలో పాల్గొన్న, హోమం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరికలు జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, జనాలు అందరూ చెప్తున్నారు, మీరు కనుక్కోవచ్చు. సో అందరూ కూడా ఈ గుడికి రండి. మహామృత్యుంజయేశ్వర స్వామి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నడుపూరు గ్రామంలో గత 12 సంవత్సరాల కిందట మంత్రి కృష్ణారావు గారి దంపతులు, అలాగే రాజశేఖర్ గారు అన్నదమ్ములందరూ కలిపి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో విశేష పూజా కార్యక్రమాలు మరియు హోమాలు అలా కంటిన్యూ జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన ఆలయంలో ఈ శివ మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు స్వామివారికి, అలాగే ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు కూడా తండాలుగా వచ్చే స్వామి ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకునే అవకాశం ఉంటుంది. ఏ గుళ్ళో కూడా ప్రత్యేకంగా వెళ్ళి అభిషేకం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎవరికి వారే వచ్చి పాలపాయలు తెచ్చుకొని అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తారు పత్రిక. ఈ గుడి మన నిత్యవర్తులు అందరూ కూడా దీనివల్ల చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి జరుగుతుంది, అంతగా బాగుంది. ఇక్కడికి వచ్చిన అందరూ ఏమనుకున్నా ఏమనుకున్నా సరే అన్నీ జరుగుతాయి. ఏమనుకున్నా సరే చాలా అలాంటిది ప్రతి చవితికి సంకటమోచన గణేష్ బాబాకి పూజలు చేస్తారు. అన్న సంతర్పణ 30 మందికి 50 మందికి అన్న సంతర్పణ చేస్తారు. ఒక వారసత్వము నా మనవడిని ఇచ్చాడు. నా మనవరాలు చనిపోయింది. నా మనవడిని ఇక్కడికి వచ్చి ఆ బాబు ప్రతిష్ఠ చేసినప్పుడు మా అబ్బాయి సాయం చేశాడు. ప్రతి ఒక్కరు జాగారాలు చేసి ఉపవాసాలు ఉండి ఆ శివుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ ఇక్కడ శివాలయంకి వచ్చాము, నడుపూరు శివాలయంకి. ఈ శివాలయం చాలా చాలా బాగుంది. పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు. మన ఓం నమ శివాయ. ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరికీ కూడా మంచి ఆరోగ్యం కలగాలని, ఆ శివ పరమాత్ముడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నడుపూరులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 సంకట విమోచన గణపతి దేవాలయం నందు ప్రతిష్ఠించబడిన స్వయంభూ శివలింగంకు
ఉదయం 5 గంటల నుంచే భక్త జనసందోహం వచ్చి వారు స్వయంగా పంచామృత అభిషేకాలు, పాలు, చక్కెర, నెయ్యి, చెరుకు రసం, పళ్ళ రసాలన్నింటితో కూడా స్వామివారికి